10th క్లాస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సివిక్స్ ఎకనామిక్స్ సంబంధించి ఒక వీడియో. ఇవి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి మీరు ఓవరాల్ ఏరియా రివ్యూ లాగా ఒక్కసారి చూస్తే మీకు చాలా చాలా ధైర్యంగా ఉంటుంది. వీటిని చూసి మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా మ్యాప్ పాయింట్కి సంబంధించి కూడా ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్ వేరువేరుగా చేశాను. ఒక్కసారి వాటిని కూడా పైన మీరు చూస్తే మీరు కరెక్ట్గా ఉన్నారో లేదో ఒక్కసారి మీరు అర్థమైపోద్ది. స్టూడెంట్స్, ఈ పవర్ షేరింగ్ అనే లెసన్ మీద మనకి 8 మార్క్ క్వశ్చన్ ఒకటి బ్లూ ప్రింట్లో మనకి ఇస్తున్నారు. 32nd క్వశ్చన్లో రావచ్చు. దాంట్లో కొన్ని క్వశ్చన్స్ మనం రివైజ్ చేయాల్సిందే. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీస్? మోడర్న్ డెమోక్రసీస్లో మనం డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఏంటది? అమాంగ్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఇన్ గవర్నమెంట్, అమాంగ్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్, అమాంగ్ గవర్నమెంట్స్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. ఏ లెవెల్లో మన పవర్ షేరింగ్ చూడొచ్చు? మనం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఈవెన్ లోకల్ గవర్నమెంట్ ఏరియాలో మనకు పవర్ షేరింగ్ చూడొచ్చు. నెక్స్ట్, అమాంగ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు బెల్జియం ఎగ్జాంపుల్ ఒకటి, శ్రీలంక ఎగ్జాంపుల్ ఒకటి, ఈ రెండు మనం చదవాలి. వేరే క్వశ్చన్లో ఈ బెల్జియం శ్రీలంక గురించి ఇస్తారు. నెక్స్ట్, అమాంగ్ పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్ అండ్ మూవ్మెంట్స్, ఈ ఏరియాలో కూడా పవర్ షేరింగ్ ఉంటుంది. ఎన్డీఏ, యూపీఏ, వీటి గురించి కూడా మనం రాయాలి. ఎన్డీఏ ఫుల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. సో ఇప్పుడు చెప్పాను కదా, బెల్జియం శ్రీలంక ఎగ్జాంపుల్ చూసుకోవాలి. వాట్ డూ వీ లెర్న్ ఫ్రమ్ ద స్టోరీస్ ఆఫ్ బెల్జియం అండ్ శ్రీలంక? దీని నుంచి ఒక క్వశ్చన్ అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వన్, రైట్ అబౌట్ ద పవర్ షేరింగ్ అకామిడేషన్ ఇన్ బెల్జియం. బెల్జియంలో పవర్ షేరింగ్ ఎలా జరిగింది? ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్, డచ్ స్పీకింగ్ పీపుల్ ఇద్దరు ఎలాగ పవర్ షేర్ చేసుకున్నారు? వీటి మీద మనకి క్వశ్చన్లు వస్తాయి. రిమైండ్ చిల్డ్రన్, ఈ లెసన్ లో మ్యాప్ పాయింటింగ్ కూడా ఇంపార్టెంటే. బెల్జియం ఎక్కడుంది? బెల్జియం అండ్ శ్రీలంక ఇలాంటి కంట్రీస్ ని మనకి మ్యాప్ పాయింటింగ్ లో అడుగుతారు. స్టూడెంట్స్, ఈ ఫెడరలిజం అనే చాప్టర్ నుంచి మనకి 1 మార్క్ అండ్ 2 మార్క్స్ కూడా ఇస్తారు. 7 and 8 క్వశ్చన్ 1 మార్క్ గా 2 మార్కులు వస్తాయి. అండ్ 17th క్వశ్చన్ 2 మార్క్ గా వస్తుంది. ఈ ఫెడరలిజం మీద 1 మార్క్స్ ఏమేమి అడుగుతారో చూద్దాం. ముఖ్యంగా వాట్ ఈజ్ ఫెడరలిజం? ఫెడరలిజం మీద వాట్ ఈజ్ ఫెడరలిజం అని కంపల్సరీగా మీకు అవగాహన ఉండాల్సిందే. డివైడెడ్ ద పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ అథారిటీస్, ఇలాంటిది ఒకటి గుర్తుంచుకో. డివైడెడ్ ద పవర్స్, విచ్ ద పవర్స్ ఆర్ డివైడెడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. నెక్స్ట్, యూనిటరీ గవర్నమెంట్ ఎగ్జాంపుల్స్ ఏంటని అడుగుతారు. నెక్స్ట్, ఫీచర్స్ ఆఫ్ ది ఫెడరలిజం ఏంటిది? డివిజన్ ఆఫ్ పవర్స్, కాన్స్టిట్యూషనల్ సుప్రమసీ, రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్రత ఉంటుంది జ్యుడిషియరీకి. నెక్స్ట్, కోలేషన్ గవర్నమెంట్. వాట్ ఈస్ ద కోలేషన్ గవర్నమెంట్? దీని మీద కూడా ఒక ఐడియా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ మొదటి స్టేట్ అనమాట, లింగ్విస్టిక్ అంటే భాషా ప్రాతిపదిక మీద ఏర్పడింది. దీన్ని మ్యాప్ లో అడిగే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటని అడుగుతారు. నెక్స్ట్, హూ ప్రిసైడ్ ఓవర్ ద మీటింగ్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్? మేయర్. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఆడ్ వన్ అడుగుతారు. ఇది జనరల్ గా మీరు మొత్తం అంతా మీకు ఐడియా ఉండాలా. నెక్స్ట్, ఇక్కడ కాంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్ మీద డిఫరెన్సెస్ తెలియాలి మీకు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హోల్డింగ్ టుగెదర్? ఇది గుర్తుంచుకోవాలి. హోల్డింగ్ టుగెదర్ అంటగానే ఇండియా గుర్తు రావాలి. కమింగ్ టుగెదర్ అంటగానే మనకి ఏం గుర్తు రావాలి? యుఎస్ఏ. దీని మీద మనం ఒకసారి ఒక ఐడియా తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్, స్పెషల్ స్టేటస్, ఆర్టికల్ 371, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, కాంకరెంట్ లిస్ట్ లో ఏమేమి ఉంటాయి? ఎడ్యుకేషన్, ఫారెస్ట్, మ్యారేజెస్ కాంకరెంట్ లిస్ట్ లో ఉంటాయి. సెంట్రల్ లిస్ట్ అంటే ఏంటో తెలియాలి. సెంట్రల్ లిస్ట్ లో ఏమేమి ఉంటాయి మనకి ఒకసారి. అండ్ కాంకరెంట్ లిస్ట్ లో ఏమేమి ఉన్నాయి? ఎడ్యుకేషన్, ఫారెస్ట్, మ్యారేజెస్. అలాగే స్టేట్ లిస్ట్ లో ఏమేమి ఉన్నాయి? ట్రేడ్, కామర్స్, అగ్రికల్చర్, ఇవి గుర్తుంచుకోవాలి. అండ్ యూనియన్ లిస్ట్, బ్యాంకింగ్ అండ్ ఫారెన్ అఫైర్స్, డిఫెన్స్, కరెన్సీ అండ్ టెలికమ్యూనికేషన్, రైల్వేస్, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. అండ్ కాంకరెంట్ లిస్ట్ లో ఇంకా ఎగ్జాంపుల్ అడుగుతున్నారు ఇక్కడ మనకి. ఎడ్యుకేషన్, ఫారెస్ట్. రెసిడ్యువల్ లిస్ట్, ఇక్కడ కంప్యూటర్ సాఫ్ట్వేర్, రెసిడ్యువల్ లిస్ట్. 8th షెడ్యూల్లో కాన్స్టిట్యూషన్ హౌ మెనీ లాంగ్వేజెస్? 22 లాంగ్వేజెస్. 8th షెడ్యూల్ గుర్తుంచుకోవాలి. 8th షెడ్యూల్. చిల్డ్రన్, ఇంకా 2 మార్క్స్ చూసుకుంటే, హౌ ఈజ్ ఫెడరల్ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్?
ఇదొకటి. వై వీ నీడ్ లోకల్ గవర్నమెంట్ అండ్ ఫెడరలిజం స్లోగన్స్, ఫెడరలిజం మీద స్లోగన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ సెంట్రలిస్ట్ స్టేట్ లిస్ట్ ఏంటని అడుగుతున్నారు. వీటి మీద మీరు బాగా అవగాహన తెచ్చుకోవాల్సిందే. నెక్స్ట్ సెంట్రల్ అండ్ స్టేట్ కాంకరెంట్ లిస్టుల గురించి అడుగుతున్నారు. యూనియన్ లిస్ట్, డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్, బ్యాంకింగ్, కమ్యూనికేషన్, కరెన్సీ. స్టేట్ లిస్ట్లోనేమో పోలీస్, ట్రేడ్, కామర్స్, అగ్రికల్చర్, ఇరిగేషన్. కాంకరెంట్ లిస్ట్లో ఎడ్యుకేషన్, ఫారెస్ట్, ట్రేడ్. ఇవి మ్యారేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ లిస్ట్ అని అడుగుతున్నారు. నెక్స్ట్ మెన్షన్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద ఉమెన్ టుడే. ఇలాంటివి కొంచెం బాగా చదవండి, చక్కగా వచ్చే మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చిల్డ్రన్ ఈ ఫెడరలిజం అనే లెసన్లో మనకి 1 మార్కు 2 మార్క్స్ కంపల్సరీగా మీరు కవర్ చేయాల్సిందే. మ్యాప్ పాయింటింగ్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, గుర్తుంచుకోండి. చిల్డ్రన్ ఇక్కడ మనకి జెండర్, రిలీజియన్ అండ్ కాస్ట్ అనే ఒక చాప్టర్ ఉంది. దీంట్లో 2 మార్క్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్ మనకి బ్లూ ప్రింట్లో ఇక్కడ ఈ లెసన్ నుంచి మనకి బాగా చదువుకోమని మనకి చెప్పారు. వాటిల్లో ఏంటంటే ఒక్కొక్కటి చూద్దాం. డిఫైన్ అర్బనైజేషన్. అర్బనైజేషన్ ఏంటంటే పీపుల్ మూవింగ్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ టు అర్బన్ ఏరియాస్, ద సిటీస్కి. నెక్స్ట్ వాట్ ఈస్ అపార్టీడ్. అపార్టీడ్ ఏంటంటే రేషియల్ డిస్క్రిమినేషన్, రేషియల్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ద సమ్ పీపుల్. నెక్స్ట్ వాట్ ఈస్ మెంట్ బై కమ్యూనలిజం. కమ్యూనలిజం అంటే ఏమిటి? ఇట్ ఈస్ ఎ ఫీలింగ్ దట్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎ సుపీరియర్ దాన్ అదర్ కమ్యూనిటీ. వేరే రిలీజియన్ మీద, వేరే మతం మీద మేము చాలా గొప్పవాళ్ళం అని ఫీల్ అయ్యేదాన్ని కమ్యూనలిజం అని అంటారు. నెక్స్ట్ స్టేట్ హౌ కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇంకా ఈ కులపరమైన వివక్షతలు, ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు ఇంకా ఎందుకు ఉన్నాయి అంటే దానికి సంబంధించింది మీరు కొంచెం రాయాల్సిందే. చిల్డ్రన్ ఇంకా 4 మార్క్ క్వశ్చన్లు వస్తే ఈ కాస్ట్, రిలీజియన్, జెండర్, రిలీజియన్, కాస్ట్ అనే లెసన్లో కొన్ని క్వశ్చన్లు జనరలైజ్డ్ క్వశ్చన్లు ఉన్నాయి. కాస్ట్ హ్యాస్ నాట్ అపీర్డ్ ఫ్రమ్ అవర్ కాంటెంపరీ ఇండియా, దీని మీద ఒక క్వశ్చన్. నెక్స్ట్ చిల్డ్రన్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫార్మ్స్ దట్ కమ్యూనలిజం కెన్ టేక్ పాలిటిక్స్ ఇన్ ఇండియా, దీని మీద ఒక క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ కమ్యూనలిజం కెన్ టేక్ ఇన్ పాలిటిక్స్ అంటే డిఫరెంట్ కంట్రీస్లో ఎలా ఉంటుంది ఈ కమ్యూనలిజము. కమ్యూనలిజం అంటే ఏంటి? మతత్వం కదా, రిలీజియన్ అనే భావన కదా. ఆఫ్ఘనిస్తాన్లో ఎలాగైంది, ఈ శ్రీలంక అనే కంట్రీలో ఈ సింహళీస్ పీపుల్, మన తమిళ పీపుల్ మీద ఎలాగ చేశారు. అండ్ ఇజ్రాయెల్ అనే కంట్రీలో పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇలాంటివన్నీ మనం ఈ చాప్టర్లో అవగాహనకు రావాలి. నెక్స్ట్ వాట్ ఈజ్ సెక్యులరిజం, వై ఈజ్ ఇట్ నెసరీ టు హ్యావ్ సెక్యులరిజం ఇన్ ఇండియా. సెక్యులరిజం ఇండియాలో ఉండాల్సిన ఆవశ్యకత ఏమిటి, దీని మీద మీకు ఒక అవగాహన రావాలి. ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఈ చాప్టర్ నుంచి 4 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ ఒక్కసారి మీరు రివైజ్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళండి. చిల్డ్రన్ పొలిటికల్ పార్టీస్ అనే ఒక చాప్టర్ ఉంది మనకి. ఈ పొలిటికల్ పార్టీస్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ అండ్ 8 మార్క్ క్వశ్చన్. ఈ పొలిటికల్ పార్టీస్ నుంచి 1 మార్క్ అండ్ 8 మార్క్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మార్క్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ మేనిఫెస్టో. మేనిఫెస్టో ఏంటి? పొలిటికల్ పార్టీ చేసే ప్రామిసెస్ ఇన్ ఎలక్షన్స్. వాట్ ఈస్ పొలిటికల్ పార్టీ? ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కమ్ టుగెదర్ టు కంటెస్ట్ ఎలక్షన్స్. ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి కొంతమంది కలిసి రావడానికి పొలిటికల్ పార్టీ అంట. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఫౌండ్ అయింది? 1885. మల్టీ పార్టీ సిస్టమ్ యుఎస్ఏలో 2 పార్టీ సిస్టమ్ ఉంది. ఈ ఎన్డీఏ ఫుల్ ఫామ్ అడుగుతున్నారు, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. యూపీఏ ఫుల్ ఫామ్. చిల్డ్రన్ పార్టీ సింబల్స్ అడుగుతున్నారు. సమాజ్వాదీ పార్టీ సైకిల్, బైస్కిల్. ఏఐడిఎంకే 2 లీవ్స్. బిఎస్పీ పార్టీని ఎవరు ఫౌండ్ చేశారని అడుగుతున్నారు. కాంశీరామ్ గుర్తుంచుకోవాలి. నేమ్ ఆఫ్ ది 2 రీజనల్ పార్టీస్. రీజనల్ పార్టీస్ అంటే ఏంటి? టీడీపీ, జనసేన అండ్ వైసీపీ. ఈవెన్ రీజనల్ పార్టీస్. చల్లండి ఇంకోటి ఇక్కడ చూడండి. ఇక్కడ డిఫైన్ ఎ టర్మ్ ఆఫ్ నేషనల్ స్టేట్ పార్టీ. స్టేట్ పార్టీకి కావలసిన లక్షణాలు ఏంటని అడుగుతున్నారు. ఏ పార్టీ సెక్యూర్ అట్లీస్ట్ 6% ఆఫ్ టోటల్ ఓట్స్ ఇన్ ఎలక్షన్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది స్టేట్ అండ్ విన్స్ అట్లీస్ట్ 2 seats. 2 seats గెలవాలి. 6% ఆఫ్ ఓట్స్ రావాలి ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో
ఎలక్షన్లో రావాలి. సో స్టేట్ పార్టీ ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు. స్టేట్ పార్టీ ఎగ్జాంపుల్స్ ఏంటి? టీడీపీ, జనసేన, డిఎంకే, వైఎస్ఆర్సిపి గుర్తు రావాలి మీకు. అండ్ నేషనల్ పార్టీ ఎగ్జాంపుల్ అడుగుతున్నారు. నేషనల్ పార్టీ ఏంటవి? 6% ఆఫ్ టోటల్ ఓట్స్ ఇన్ 4 స్టేట్స్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్, 4 సీట్స్ గెలవాలి. నేషనల్ పార్టీ ఎగ్జాంపుల్ ఏంటి? బీజేపీ, కాంగ్రెస్, ఇలాంటివి గుర్తుంచుకోవాలి మీరు. చిల్డ్రన్, ఇక్కడ మనకి హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, ఇలాంటి వాళ్ళందరి గురించి నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు ఆఫీస్ బేరర్స్ అందరూ అండ్ ఇంపార్టెంట్ పోస్టుల్లో, ఇంపార్టెంట్ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ మీకు మొత్తం ఒక చోట మీకు ఇస్తాను. అక్కడ మీరు బాగా చదవండి. చిల్డ్రన్, 8 మార్క్స్ ఈ లెసన్లో పొలిటికల్ పార్టీస్లో 8 మార్క్ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే, ఫంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. చిల్డ్రన్, ఈ ఫంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్లో మనకు బాగా గుర్తుంచుకోవాల్సింది మేకింగ్ ఆఫ్ లాస్. అండ్ దీస్ పొలిటికల్ పార్టీస్ ప్లేస్ డిసైసివ్ రోల్. లాలు తయారు చేయటంలో, చట్టాలు తయారు చేయటంలో డిసైసివ్ రోల్ ప్లే చేస్తారు. అండ్ గవర్నమెంట్ రన్ చేస్తూ ఉంటారు. అపోజిషన్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. పబ్లిక్ ఒపీనియన్ని మారుస్తూ ఉంటారు, లేకపోతే రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్, యాక్సెస్ టు ద గవర్నమెంట్ మెషినరీకి కొంచెం అందుబాటులో ఉంటారు. అనదర్ క్వశ్చన్ ఈజ్ చిల్డ్రన్ ఫ్రమ్ దిస్ చాప్టర్ ఈస్, వాట్ ఆర్ ద వేరియస్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద పొలిటికల్ పార్టీస్ ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి, ఇది ఒకటి క్వశ్చన్ చదవాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీకి ఉండవలసిన లక్షణాలు ఏంటి, వీటి మీద మీరు బాగా అవగాహన పెంచుకోవాలి. ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఈ విధంగా ఈ చాప్టర్ నుంచి 8 మార్క్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. మీరు బాగా రివైజ్ చేయండి. ప్లస్ దీంట్లో ఈ పొలిటికల్ పార్టీస్లో మ్యాప్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్లో పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఆ స్టేట్ గురించి అడిగే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే తమిళనాడులో ఉంటుంది. ఈ తమిళనాడుకి సంబంధించిన మీకు మ్యాప్ పాయింట్కి తెలిసి ఉండాలి. నెక్స్ట్ శివసేన ఉంది మహారాష్ట్ర ఎక్కడుందో తెలిసి ఉండాలి. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కువగా నార్త్లోని ఢిల్లీలో ఉంటుంది అండ్ పంజాబ్లో ఉంటుంది. ఇలాంటి ప్లేసుల్లో అవి మీరు ఒక అవగాహన తెచ్చుకోవాలి. ఈ విధంగా మ్యాప్ 1 మార్క్ అండ్ 8 మార్క్స్ మీద మీకు అవగాహన కలిగి ఉండాలి ఈ చాప్టర్ నుంచి. స్టూడెంట్స్, ఈ అవుట్కమ్ ఆఫ్ డెమోక్రసీ అనే సివిక్స్ చాప్టర్ నుంచి మనకి 4 మార్క్ క్వశ్చన్ బ్లూ ప్రింట్లో ఇచ్చారు. దీని 4 మార్క్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. హౌ డస్ డెమోక్రసీ ప్రొడ్యూస్ ఏ అకౌంటబుల్ రెస్పాన్సిబుల్ లెజిటిమేట్ గవర్నమెంట్? ఈ క్వశ్చన్ మీరు ఒకసారి బాగా రివైజ్ చేసుకోండి. ఈ డెమోక్రసీలో మనకి ఈ డెమోక్రసీ అనేది అకౌంటబుల్ అంటే మనకి సమాధానాలు చెప్పే విధంగాను, అండ్ రెస్పాన్సివ్ అంటే ప్రతిస్పందించే విధంగాను, లెజిటిమేట్ అంటే ఏంటి న్యాయపరంగాను చట్టపరంగాను ఉండేది. దీని గురించి రాయమని చెప్పారు. నెక్స్ట్, వాట్ ఆర్ ద కండిషన్ విచ్ డెమోక్రసీస్ అకామిడేట్ సోషల్ డైవర్సిటీస్? ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద మీకు కంపల్సరీగా ఒక అవగాహన ఉండాలి. కంపల్సరీగా ఇది ఎక్కువగా మీరు రివైజ్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళాల్సిందే. నెక్స్ట్ వన్, అప్రిషియేట్ ద డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈజ్ బెటర్ దాన్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. మిగతా ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ కన్నా ఈ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ చాలా బెటర్ అని మీరు అప్రిషియేట్ చేయమంటున్నారు. చక్కగా ఈ క్వశ్చన్ని మీరు రాయాలి. దీని మీద ఒకసారి దృష్టి పెట్టండి. సో ఈ విధంగా ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. బాగా రివైజ్ చేసుకుని వెళ్ళండి. స్టూడెంట్స్, ఎకనామిక్స్లో డెవలప్మెంట్ అనే ఫస్ట్ చాప్టర్ ఉంది. దీంట్లో నుంచి మనకి 1 మార్కు అండ్ 4 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు మనం 1 మార్క్స్ చూద్దాం. ఈ 1 మార్క్లో మీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద అవగాహన ఉండాలి. నేషనల్ ఇన్కమ్, బాడీ మాస్ ఇండెక్స్, డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఈ 4 కాన్సెప్ట్ల మీద మీకు అవగాహన ఉండాలి. యుఎన్డిపి ఫుల్ ఫామ్, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇదొకటి. పర్ క్యాపిటల్ ఇన్కమ్, బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్. నెక్స్ట్, వాట్ ఈజ్ లిటరసీ రేట్? బాగా గుర్తుంచుకోండి. లిటరసీ రేట్
is it percentage of population who can read and write. అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే అది కూడా గుర్తుంచుకోవాలి మీరు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఫుల్ ఫామ్ కాదు, దాని మీనింగ్ కూడా తెలిసి ఉండాలి. అంటే మోర్టాలిటీ చనిపోయిన వాళ్ళు, ఇన్ఫాంట్ పుట్టిన వాళ్ళలో ఎంతమంది చనిపోతున్నారు. నెక్స్ట్ నెట్ అటెండెన్స్ రేట్, ఏజ్ గ్రూప్ బిట్వీన్ 6 to 10 years ఆఫ్ చిల్డ్రన్ హు ఆర్ గోయింగ్ టు అటెండ్ ఎట్ స్కూల్, పర్సెంటేజ్ కావాలి దీనికి. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2020 ప్రకారం ఇండియా ర్యాంక్ 131 అవుట్ ఆఫ్ 189 కంట్రీస్. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటో గుర్తుంచుకోవాలి. HDI గుర్తుంచుకోవాలి. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDF ఒకటి గుర్తుంచుకోవాలి. కేరళ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 7, మరి హర్యానా ఎంత 30%. చూడండి, ఇంకా 4 మార్క్ క్వశ్చన్ చూసుకుంటే ఈ డెవలప్మెంట్ అనే చాప్టర్ లో ఇక్కడ క్వశ్చన్ చూడండి. మెన్షన్ ద 4 క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డెవలప్మెంట్ లో ఉన్న 4 క్యారెక్టరిస్టిక్స్ గురించి. నెక్స్ట్ వాట్ డూ యూ మీన్ బై ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి, దాని మీద మీకు ఒక అవగాహన ఉండాలి. ఇంకోటి మీరు బాగా రివైజ్ చేసుకోవాల్సిన అంశము ఒక కాన్సెప్ట్ ఏంటంటే వై డూ వీ యూజ్ యావరేజెస్ ఎందుకు యూజ్ చేస్తాము, ఈ క్వశ్చన్ ఒకటి బాగా చూసుకోండి. నెక్స్ట్ వై ఈజ్ ద ఇష్యూ సస్టైనబిలిటీ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్, ఇది ఒకటి ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ రివైజ్ చేసుకోవాలి మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు. చూడండి, ఇక్కడ ఎకనామిక్స్ లో సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అనే ఒక చాప్టర్ ఉంది. దీంట్లో మనకి 8 మార్క్ క్వశ్చన్స్ ఎక్కువగా మనం చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఒక మీకు టేబుల్ ఇచ్చి దీన్ని అనలైజ్ చేయమంటారు. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్, ఇవి ఆర్గనైజ్డ్ ఎంత పర్సెంటేజ్ ఉంది, అన్ఆర్గనైజ్డ్ ఏంటి, అట్లా పర్సెంటేజ్ ఏంటి, ఇవన్నిటిని మీరు ఎలాబొరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చిల్డ్రన్, ఇలాంటి ఒక బార్ గ్రాఫ్ ఇచ్చి దీన్ని ట్యాబ్యులర్ ఫామ్ ఆఫ్ ఫామ్ గా మనం కన్వర్ట్ చేయమంటున్నారు. దీన్ని మనం చక్కగా ఈ మ్యాథమెటికల్ స్కిల్ ఉపయోగించి దీన్ని మనం నేర్చుకోవచ్చు. ఇది కూడా చాలా చాలా మీరు రివైజ్ చేయవలసిన క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ వన్ చిల్డ్రన్, ఇలాంటి ఒక మీకు గ్రాఫ్ ఇచ్చి దాన్ని ఎనలైజ్ చేయమంటున్నారు. చక్కగా ఇస్తున్నారు. ప్రైమరీ ఎంత పర్సెంటేజ్, సెకండరీ పర్సెంటేజ్ ఎంత, 2013-14లో ఎంత ఉంది ఈ జీడిపి ప్రైమరీ సెకండరీ సెక్టార్లో. సో అక్కడ ఇచ్చిన గ్రాఫ్ని ఇలా చక్కగా అనలైజ్ చేయాలి. ఏ ఇయర్ ఎక్కడ నుంచి ఎంత ఉంది, మెజారిటీ ఎంత, ఏ ఇయర్ టెరిషరీ సెక్టార్లో ఎంత ఉంది, ఇవన్నీ మీరు చక్కగా మీరు ఎక్కువగా కష్టపడకుండా వచ్చే మార్క్స్ ఈ పార్ట్లో ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనీ అండ్ క్రెడిట్ మీద కూడా మనకి 8 మార్క్ క్వశ్చన్ ఎగ్జామ్లో ఎక్కువగా వచ్చే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. దాంట్లో ఇలాంటి క్వశ్చన్ చూడండి, మనకి రీడ్ ద ఫాలోయింగ్ పైగ్రాఫ్. ఈ పైగ్రాఫ్ని చదివి కన్వర్ట్ ఇంటూ ట్యాబ్యులర్ ఫామ్ని కన్వర్ట్ చేయమంటున్నారు. చక్కగా మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఉపయోగించుకుంటా మీరు ఈ క్వశ్చన్ని ఈజీగా 8 మార్క్స్ సంపాదించుకోవచ్చు. చిల్డ్రన్, ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ ఇచ్చారు. గ్రాఫ్ లాంటిది ఒక పై చార్ట్ ఇచ్చారు. దీంట్లో సోర్స్ ఆఫ్ క్రెడిట్ అప్పు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ రూరల్ హౌస్ హోల్డ్కి ఇవి చక్కగా ఇక్కడ ఇచ్చారు. గవర్నమెంట్ దగ్గర నుంచి, ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి, అదర్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ నుంచి, ల్యాండ్ లార్డ్స్ నుంచి, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ నుంచి, అదర్ దాన్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ నుంచి ఇలాగా ఇచ్చి దీన్ని వాట్ డస్ ద గివెన్ పై చార్ట్ టెల్స్, ఈ పై చార్ట్ ఏం చెప్తుంది, ఇదిగో ఇక్కడ ఇదే ఉంది. ఈ పై చార్ట్ చెప్పేది ఏంటి, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ క్రెడిట్ ఇన్ ఇండియా. ఇలాగ పైనుంచి ఎక్కడెక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి క్రెడిట్, కమర్షియల్ బ్యాంక్స్ నుంచి, కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి అనొచ్చు. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ గవర్నమెంట్ క్రెడిట్, గవర్నమెంట్ పర్సెంటేజ్ ఎంత, 1%. ఇక్కడ చూసి రాయటమే, చూసి కొంచెం బ్రెయిన్ ఉపయోగించి ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు అని జాగ్రత్తగా రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి, 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ చిల్డ్రన్, స్టడీ ద పై చార్ట్, రైట్ యువర్ అబ్జర్వేషన్. ఈ పై చార్ట్ లో పూర్ హౌస్ హోల్డ్స్ విత్ ఫ్యూ అసెట్స్, వెల్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, రిచ్ హౌస్ హోల్డ్స్, వీళ్ళకి సంబంధించింది ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ది వాళ్ళకి సంబంధించిన ఇన్కమ్ వాటికి ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసి ఒక్కొక్కటి పూర్ హౌస్ హోల్డ్ సంబంధించి ఇక్కడ ఏమేమి ఉన్నాయి చక్కగా పాయింట్ బై పాయింట్ వ్రాయాలి. రాస్తే మార్క్స్ మీకు ఈజీగా వస్తాయి.
చిల్డ్రన్ ఇక్కడ మనకి గ్లోబలైజేషన్ అండ్ ఇండియన్ ఎకానమీ ఒక చాప్టర్ ఉంది. దీంట్లో 2 1 మార్క్స్, ఒక 2 మార్క్స్ వస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు ఈజీగా చక్కగా మార్కులు దీంట్లో సంపాదించుకోవచ్చు. సో దీంట్లో ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాం. 1 మార్క్స్ లో ఎంఎన్సి ఫుల్ ఫామ్ మల్టీనేషనల్ కార్పొరేషన్. వాట్ ఈస్ గ్లోబలైజేషన్? గ్లోబలైజేషన్ ఈజ్ ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ద కంట్రీస్. ఇదొకటి గుర్తుంచుకోవాలి. ట్యాక్స్ బ్యారియర్స్ ఏంటి? ఎగ్జాంపుల్ ఆఫ్ ట్యాక్స్ బ్యారియర్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫుల్ ఫామ్. అండ్ నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఫుల్ ఫామ్. ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రేడ్ బ్యారియర్, ట్రేడ్ ని అడ్డుకునేది ఏంటి? ట్యాక్స్లు. గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ ఇండియన్ ఎంఎన్సి ఏంటి? చాలా మంది అపోహపడుతూ ఉంటారు ఇది రాన్ బ్యాక్సీ డిఫరెంట్ నేమ్ గా ఉందని. రాన్ బ్యాక్సీ, ఇన్ఫోసిస్, సుందరం ఫోస్టర్స్ అండ్ ఏషియన్ పెయింట్స్. ఏషియన్ పెయింట్స్ చూస్తాకి మంద కాదనుకుంటారు కానీ ఇది మందే. ఇండియన్ ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీస్. నెక్స్ట్ వాట్ ఈస్ గ్లోబలైజేషన్? దీని మీద మీకు ఒక ఐడియా ఉంది. అండ్ ముఖ్యంగా రాంగ్ పేర్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇన్ఫోసిస్ అంటేగానే ఐటీ ఓకే, రాన్ బ్యాక్స్ అంటేగానే మెడిసిన్స్, సుందరం ఫాస్టర్స్ నట్స్ అండ్ బోల్డ్. ఈ ఫోర్డ్ అనేది పెయింట్స్ అండ్ రాంగ్ గా ఇచ్చారు. ఫోర్డ్ అంటే మోటార్స్, అదొకటి. ఈ ఇన్ఫోసిస్ ఇచ్చి ఇక్కడ మన మెడిసిన్స్ ఆర్ ఫార్మసీ ఇవ్వచ్చు. రాన్ బ్యాక్స్ ఇచ్చి ఐటీ ఇవ్వచ్చు. అండ్ వీటిని మిస్ మ్యాచ్ గా మీకు ఇస్తే మీరు కరెక్ట్ చేస్తూ ఉండాలా. నెక్స్ట్ వాట్ ఈస్ ఫారెన్ ట్రేడ్? బిట్వీన్ ద కంట్రీస్, కనెక్టింగ్ ద డిఫరెంట్ కంట్రీస్ మధ్యన ట్రేడ్ జరిగితే ఫారెన్ ట్రేడ్ అంటారు. నెక్స్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గురించి, ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ గురించి, వీటి మీద మీరు ఒక అవగాహన వస్తే 1 మార్కు ఈజీగా చక్కగా ఈ లెసన్ నుంచి మీరు క్యాష్ చేసుకోవచ్చు. చూడండి, ఈ చాప్టర్ నుంచి గ్లోబలైజేషన్ అండ్ ఇండియన్ ఎకానమీ నుంచి 2 మార్క్స్ కూడా మనం బాగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ప్లేసెస్ ఆర్ సూటబుల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎంఎన్సీస్? రా మెటీరియల్ అవైలబుల్గా ఉండాలి, క్లోజ్నెస్ టు ద మార్కెట్, ఇలాంటివన్నీ చీప్ లేబర్ అవైలబుల్గా ఉండాలి. ఇలాంటివన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి. నెక్స్ట్ వాట్ ఆర్ ద వేరియస్ వేస్ ఇన్ విచ్ కంట్రీస్ కెన్ బి లింక్డ్? ఇలాంటి క్వశ్చన్. నెక్స్ట్ చిల్డ్రన్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద ఫారెన్ ట్రేడ్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. చాలా మంది పిల్లలు తప్పు చేస్తున్నారు. ఈ క్వశ్చన్ కి డిఫరెన్స్ తెలుసుకోండి. ఫారెన్ ట్రేడ్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్. ఫారెన్ ఇన్వెస్ట్ అంటే ఫారెన్ పర్సన్స్ వచ్చి ఇక్కడ క్యాపిటల్ పెట్టడం. ఫారెన్ ట్రేడ్ కనెక్ట్స్ ద మార్కెట్. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడ్యూస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ఇది డిఫరెన్స్ తెలుసుకోండి. నెక్స్ట్ వాట్ ఈస్ మెన్ బై ట్రేడ్ బ్యారియర్? ట్యాక్స్లు ఇంపోజ్ చేస్తే దాన్ని ట్రేడ్ బ్యారియర్ అంటారు. వాట్ ఈస్ మెన్ బై లిబరలైజేషన్? రిమూవింగ్ ద బ్యారియర్స్ అండ్ రిస్ట్రిక్షన్ సెట్ బై ద గవర్నమెంట్ ని పెట్టిన బ్యారియర్స్ ని అంటే ట్యాక్స్లు కానీ మిగతా వాటిని కానీ రెడ్యూస్ చేయడాన్ని లిబరలైజేషన్. వాట్ ఈస్ లిబరలైజేషన్ కదా? వాట్ ఈస్ టారిఫ్? ఇట్ ఈస్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్. ఇలాంటి క్వశ్చన్ ఒకటి. అండ్ ఫారెన్ ట్రేడ్ మీద ఎలాగ నువ్వు దీన్ని అర్థం చేసుకున్నావు లిబరలైజేషన్ లో? ఇలాంటి క్వశ్చన్లన్నీ చదివితే మీకు 2 మార్క్స్ చక్కగా గెయిన్ చేసే అవకాశం ఉంది. చాలా లాస్ట్ చాప్టర్ ఇన్ ఎకనామిక్స్, చాలా క్రూషియల్ చాప్టర్. 2 మార్క్స్ 4 మార్క్స్ మనల్ని అడుగుతున్నారు. ఇది ఒకసారి ఈ లెసన్ ని చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద ఫ్యూ ఫ్యాక్టర్స్ విచ్ కాజ్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ కన్జ్యూమర్స్? కన్జ్యూమర్ దోచుకునే ఫ్యూ ఫ్యాక్టర్స్ ఏంటి? ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ సమ్ కన్జ్యూమర్స్ ఆర్ ఇల్లిటరేట్స్, లిమిటెడ్ సప్లై ఆఫ్ ప్రొడక్ట్స్, ఇలాంటివి గుర్తుంచుకోవాలి. వాట్ ఆర్ ద కన్జ్యూమర్ ఫారమ్స్? ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఒకసారి రివైజ్ చేసుకోండి. కోప్రా యాక్ట్ కూడా మీరు బాగా నేర్చుకోవాలి. ఇది 4 మార్క్స్ లో కూడా మనకి ఎక్కువగా రివైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ చిల్డ్రన్, వై డూ పీపుల్ బై ఐఎస్ఐ అండ్ ఆగ్మర్ గూడ్స్? ఇలాంటివి ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ వాట్ ప్రికాషన్ షుడ్ బి టేకెన్ బై కన్జ్యూమర్ బిఫోర్ పర్చేసింగ్ ద ప్రొడక్ట్? ఆగ్మాకు, హాల్మార్కు ఇలాంటివన్నీ ఒకసారి మనం చూసుకోవాలనే విషయాన్ని మీరు ఈ క్వశ్చన్లో మీరు బాగా గుర్తుంచుకోవాలి. చలో ఇంకా 4 మార్క్స్ విషయానికి వస్తే, వాట్ ఫ్యాక్టర్స్ గివ్ బర్త్ టు కన్జ్యూమర్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా? చాలా బాగా రివైజ్ చేసుకోవాల్సిన క్వశ్చన్ ఇది. ఇండియాలో కన్జ్యూమర్ మూవ్మెంట్ ని పెంచడానికి ఏం ఫ్యాక్టర్స్ దోహదం చేశాయి? నెక్స్ట్ ఈ కోప్రా యాక్ట్ 1986 గురించి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ క్రిటికల్లీ ఎగ్జామినింగ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ కన్జ్యూమర్ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా.
ఇండియాలో కన్జ్యూమర్ మూవ్మెంట్స్ గురించి ఒకసారి ఎగ్జామిన్ చేయమంటున్నారు. ఇంకా అనదర్ ఇంపార్టెంట్ బాగా రివైజ్ చేసుకోవాల్సింది, ఎక్స్ప్లెయిన్ హౌ ద కన్జ్యూమర్స్ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్. కన్జ్యూమర్స్ ఎలా దోచుకోబడుతున్నారు, ఇదో క్వశ్చన్, బాగా రివైజ్ చేసుకోండి. దీంతో పాటు ఎగ్జామ్లో ఏం అడుగుతున్నారంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లతానో లేకపోతే రాజేష్ అనో ఇలాగ ఒక నేమ్ ఇచ్చి వాళ్ళు సమ్ ప్రొడక్ట్స్ కొనడానికి వెళ్తే లాస్ అవుతున్నారు, మీ రెస్పాన్స్ ఏంటని అడుగుతున్నారు. చక్కగా కన్జ్యూమర్ రైట్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అతని పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎనీవే, ఆల్ ది బెస్ట్.